నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లు వారి సమస్యలు, వారి బాధలు, వారి ఆవేదన, ఆక్రందన, నిరాశ, నిస్పృహలు, వ్యతిరేకత, అసంతృప్తి ఇవన్నీ కూడా మనం తరచూ చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి ఏ మీడియా కూడా ఈ రకమైనటువంటి విధానంతో వారి గురించి ఆలోచన చేసినటువంటి సందర్భం లేదు. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ దాదాపుగా 4-5 నెలల నుంచి వారి సమస్యలపై, వారు పడుతున్నటువంటి ఇబ్బందులపై కళ్ళకి కట్టినట్లు ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొన్ని విషయాల్లో వారికి మేలు జరిగింది. ఇంకా కోట్లాది రూపాయలు పెండింగ్లు ఉన్నాయి. ముఖ్యంగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు వారికి రావాల్సినటువంటి గ్రాట్యుటీ కానీ ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ కూడా అందడం లేదు. ప్రభుత్వం అలసత్వం వహిస్తుందా, నిర్లక్ష్యం చూపిస్తుందా అనేది వారికే తెలియాలి. ఇలాంటి సందర్భంలో మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ అలాగే ప్రత్యేకమైనటువంటి వీడియోలు కానీ వాటికి వస్తున్నటువంటి ఆదరణ, ఎంతోమంది రోజుకు వందలాది మంది కాల్స్ చేసి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, పాదాభివందనం. ఏ ఛానల్ కూడా, ఏ పత్రిక కూడా మా సమస్యలపై స్పందించినటువంటి తీరు ఏమీ లేదు. నిజంగా మీరు చేస్తున్నటువంటి మాకు ఎంతో మంచి చేస్తున్నారు. ఇక్కడ మేము వారి కోసం ఎందుకు ఈ రకమైనటువంటి స్టాండ్తో ఉన్నాం అనేది ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలి. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మా ఛానల్ నినాదం, మా విధానం కూడా ఒకటే. సామాన్యుడి కష్టాలు, వారు పడుతున్నటువంటి బాధలు అన్నీ కూడా మేము సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలి. ఇలాంటి క్రమంలో జనవరి మాసంలో జరిగినటువంటి రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం నిజంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి గాథ. ఎంతో సేవ చేశారు ప్రభుత్వానికి. ప్రభుత్వంలో ఉద్యోగిగా ఉంటూ ప్రజలకు సేవ చేశారు. వారు చేస్తేనే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ సజావుగా సాగాయి, నిర్వహించబడ్డాయి, అమలు చేయబడ్డాయి. వారు లేకపోతే ఏం చేయలేరు. మరి అటువంటి వారి పట్ల కూటమి ప్రభుత్వం, గత ప్రభుత్వం కూడా అదే విధానం అనుసరించింది, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. దీనికి సంబంధించి మేము వారి సమస్యలు పరిష్కరించే వరకు మా యొక్క స్టాండ్, సపోర్ట్ ఖచ్చితంగా ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు ఉంటుంది 100% హార్ట్ఫుల్గా. ఇటువంటి తరుణంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా కాల్ చేసి వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ఉద్యోగ సంఘాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయి, ఈ రకమైనటువంటి విధానంతో వెళ్తున్నాయి, వారి యొక్క స్వలాభం కోసమే ప్రయత్నాలు చేస్తున్నాయి అని రకరకాల డైరెక్ట్ బహిరంగంగానే వారిపై ఆరోపణలు చేస్తున్నారు. కొంతమంది అయితే వారు ఉద్యోగులతో, ఉద్యోగ సంఘ నేతలతో మాట్లాడినటువంటి ఆ విధానం, తీరు కూడా వాయిస్ రికార్డులు పంపిస్తున్నారు. అంటే ఉద్యోగ సంఘ నేతల్ని నేను ప్రశ్నించేది, వారి తరపున మా ఛానల్ అడిగేది ఒకటే. మీరు ఉద్యోగ సంఘాల ప్రతినిధులుగా ఉన్నారు, మరి ఉద్యోగుల తరపున పోరాటం చేయాలి. కానీ ప్రభుత్వానికి మీరు ఒత్తాసు పలుకుతూ వారికి తొత్తులుగా మారుతున్నారు అనేది ఒక ప్రధానమైనటువంటి మీపై విమర్శ, ఆరోపణ. మరి వీటిని సమసిపోయే విధంగా మీ పనితీరు ఉండాలి. అది ఎక్కడ కనిపించట్లేదు. ఇది నేను అనే మాట కాదు, దాదాపుగా వినిపిస్తున్నటువంటి వాయిస్ అదే. సో ఇలాంటి సందర్భంలో తాజాగా ఒక సమావేశం జరిగింది తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. ఇక ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపుగా 10,000 మంది ఉద్యోగులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం దృష్టికి కొన్ని అంశాలను తీసుకువెళ్లారు. వారి ప్రయత్నం వారు చేశారు. ఈ కార్యక్రమానికి 2 మంత్రులు హాజరయ్యారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆయన కూడా హాజరయ్యారు. మరి ఇటువంటి సందర్భంలో వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ తీవ్రమైనటువంటి విధ్వంసకర పరిపాలన చేసింది కాబట్టే ఈరోజు ఉద్యోగుల పరిస్థితి అలా ఉంది.
అది మీరు చెప్పేది కాదు, అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రతిసారి ఎక్కడ మీటింగ్ జరిగినా ఇదే మాట చెప్తున్నారు మీరు, ఇదే రకమైనటువంటి ప్రసంగాలు. ఆల్రెడీ కూటమి మేనిఫెస్టోలో అదే ఉందిగా. ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించినటువంటి అంశంలో మొట్టమొదటి పాయింట్ కింద ఉంది అది. గత ప్రభుత్వం విధ్వంసకర పరిపాలన చేసింది, దాన్ని పునఃప్రతిష్ఠింపజేసి మేము మెరుగైనటువంటి సేవ చేస్తాం ఉద్యోగులకు, ఈ రకమైనటువంటి విధానంతో వెళ్తాం, ఆ రకమైనటువంటి విధానంతో వెళ్తాం, మమ్మల్ని గెలిపించండి, మేము అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటిస్తాం, మెరుగైనటువంటి పీఆర్సీ అమలు పరిచేలా చర్యలు తీసుకుంటామని చెప్పింది మీరేగా. మరి ఇప్పుడు ఎందుకు అమలు చేయట్లే? నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ ఎక్కడా కూడా వారి కోసం కానీ, వారి సమస్యలను పరిష్కరించాలనే దిశగా కానీ, వారి సంక్షేమం కోసం కానీ ఎక్కడైనా ఒక ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నారా? అక్టోబర్లో జరిగినటువంటి సమావేశం గురించి అందరికీ తెలిసిందే. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగినటువంటి మీటింగ్ సారాంశం ఏంటంటే ఒకటి ప్రకటించారు. మిగిలిన ఇంట్లో కొన్ని అంశాలకు సంబంధించి మేము అది చేస్తాం, ఈ టైంలోపు ఇది చేస్తాం అన్నారు, మంచిదే. కానీ ఐఆర్ విషయంలో కానీ, పీఆర్సీ విషయంలో కానీ ఇప్పటికీ కూడా ఒక రకమైనటువంటి విధానం లేదు. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఎందుకు మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నారు? ఎందుకు మమ్మల్ని ఇలా బాధిస్తున్నారు? ఈ రకమైనటువంటి చర్చ. దీనికి సంబంధించి ఒకటే మాట, మేము త్వరలోనే మీ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తాం, ఎట్లాగైనా సరే. ముఖ్యమంత్రి గారు నోటీసు తీసుకువెళ్ళి, ఆయన నోటీస్కి వీళ్ళని తీసుకెళ్ళేదేంటి? ఆయనకి తెలీదా? ప్రతి అంశం గురించి ఆయనకి తెలుసు. సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. అక్టోబర్లో జరిగినటువంటి సమావేశం ఆయన సమక్షంలోనే మధ్యాహ్నం నుంచి జరిగిందిగా. ఆయనే ఒక టీఏ ఇస్తాం, తర్వాత ఆయనే కదా ఒక డిఏ ఇస్తాం, తర్వాత దశల వారీగా వీటన్నిటిని మేము పరిష్కరిస్తామన్నారు. మరి మళ్ళీ అదే మీరు చెప్తున్నారేంటి? కొత్తగా ఏదైనా చెప్పండి అని చెప్పి ఆ మీటింగ్లోనే కొంతమంది అసహనం వ్యక్తం చేశారట. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంత్రులు మాట్లాడుతున్నటువంటి తీరు ఇదేంటి? మీరు ఏదైనా కొత్తగా చెప్తారని మేమెంతో ఆశతో వస్తే మేము అది చేస్తాం, ఇది చేస్తామని మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలనే చెప్తున్నారు, కానీ ఎక్కడా కూడా ఒక క్లారిటీ ఇవ్వట్లేదు, ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయట్లేదు. ఇదేం పద్ధతి అని. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వారికి న్యాయం చేయాలి అనే దిశగా ఆలోచన చేస్తే ఇంత టైం పట్టదు. వారు అడిగేది ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వండి. ఎందుకనంటే పీఆర్సీ ఆలస్యం అవుతుంది కాబట్టి ఉద్యోగులుగా మాపై పెరుగుతున్నటువంటి పనిభారం కావచ్చు, కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము సతమతం అవుతున్నాం. మాకు రావాల్సినటువంటి బకాయిలను పెండింగ్లో పెట్టి వాటిని మిగిలిన వర్గాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడానికి ఈ విధంగా చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వారి ప్రశ్న. సహజంగానే ఎవరైనా ఆ రకంగానే మాట్లాడతారు. మరి ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయట్లేదు? దీనికి సంబంధించి వారి తరపున మేము మిమ్మల్ని అడుగుతున్నాం. మీపై బురద జల్లే ప్రయత్నం చేయాలని మా ఉద్దేశం కాదు. మీరు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను కూడా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో ఏ రకమైనటువంటి ఫీడ్బ్యాక్ వచ్చిందో మీకు తెలుసు. మరి ఇలాంటి సందర్భంలో వారి కన్నీటి గాథ, వారి ఆవేదన, మానసిక క్షోభ, ఈ అంశాలకు సంబంధించి ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఎంతోమంది కాల్స్ చేస్తున్నారు. వారందరికీ మా నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఒక భరోసా ఇచ్చారు. మీ తరపున మేము పోరాటం చేస్తాం, శాంతియుతంగా ప్రభుత్వంతో మేము మాట్లాడతాం. ఆ మాటలకే వారు ఎంతో ఆనందపడిపోతున్నారు. మరి ప్రభుత్వం సానుకూలమైనటువంటి ఆలోచన విధానంతో వారికి మంచి చేయాలని ఒక ప్రణాళికను సిద్ధం చేయాలి. కనీసం పక్క రాష్ట్రంలో ఏ విధమైనటువంటి విధానం అవలంబిస్తున్నారో అలా ఇక్కడ కూడా దశల వారీగా వారి యొక్క బకాయిలు చెల్లింపు విషయానికి సంబంధించి కొంత కేటాయిస్తే వారు కూడా ఆనందంగా ఉంటారు అనేది పక్క రాష్ట్రం నుంచి కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. మా సోదరులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి వారికి న్యాయం చేయండి అని వారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎంతోమంది లేఖలు పంపిస్తున్నారు. కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ మాకు వచ్చేటువంటి బకాయిలు
అవి చూస్తామా లేకపోతే అవి చూడకుండానే చనిపోతామా అని మానసికమైనటువంటి ఒక ఆవేదనతో ప్రతిరోజు కాలం వెల్లదీస్తున్నారు. మేము మరొక్కసారి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున ఈ కూటమి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. వారి పక్షాన ఒక ఆలోచన చేయండి. న్యాయంగా వారు అడుగుతున్నారు. వారికి రావాల్సినటువంటి వాటిని విడుదల చేయండి. ఆ మీటింగ్లు పెట్టి ఈ మహాసభని ఆ మహాసభని ఏదైనా సరే మళ్ళీ ఆ నాయకుడినే మా చైర్మన్ మా కన్వీనర్గా ఎన్నుకుంటారు. అదే జరిగింది తాజాగా. మళ్ళీ మరికొద్ది రోజుల్లో ఇంకోటి ఉంది. ఇలా యూనియన్లు విడిపోయి ఎవరి ఆధిపత్య పోరారు కనబరుస్తున్నారు తప్ప అందరం కలిసి సంఘటితంగా ఐక్యంగా ఏకమై మనకున్నటువంటి అహంభావం అనేది ఇగో అనేది పక్కన పెట్టి ఉద్యోగులు అలాగే పెన్షనర్ల సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచన చేస్తే బాగుంటుంది. అది లేదు. ఆధిపత్య పోరు, నాదే పై చేయి అంటే నాదే పై చేయి, ఈ రకమైనటువంటి విధానం. మరి వారిది తప్పు ఉంది. వారు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఒక ఉద్యోగి, ఉద్యోగ సంఘ నేత అయినా ఉద్యోగిగానే ఉన్నారు. మరి ఈ రకమైనటువంటి విధానానికి స్వస్తి పలికి ఉద్యోగ సంఘ నేతలు అందరూ ఏకం కావాలి అని ఇప్పటికే కొంతమంది వేరే ఆలోచన చేస్తున్నారు. ఒక జేఏసీ, కొత్త జేఏసీ అవసరం. ఇప్పుడున్నటువంటి ఉద్యోగ సంఘ నేతలతో ఏ పని అవ్వదు. ప్రభుత్వానికి తొత్తులుగా మారుతున్నారు. వారి యొక్క ప్రాబల్యాన్ని మనుగడను సాధించడానికి కొనసాగించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, పడుతున్నటువంటి పరితపన అంటే రాబోయే కాలంలో ఆయన రిటైర్ అయ్యేటువంటి సమయానికి ఒక పోస్ట్ ఖాళీగా ఉంటుంది. ఎమ్మెల్సీ లేదా ఏదో ఇతర పదవి. ఈ రకమైనటువంటి విధానంతో ఉంటున్నారు తప్ప ఉద్యోగులు, ఉద్యోగుల కుటుంబాలు అలాగే పెన్షనర్లు వారి మీద ఆధారపడినటువంటి కుటుంబ సభ్యుల్ని అర్థం చేసుకొని వారికి మనం న్యాయం చేయాలి, ఈ రకమైనటువంటి ఆలోచన ఎక్కడా లేదు. మొత్తానికైతే తాజాగా జరిగినటువంటి ఒక సభలో మీటింగ్లో ఇద్దరు మంత్రులు మాట్లాడినటువంటిది ఇప్పుడు సేమ్ అదే మాట్లాడారు. ఈ విధానం కరెక్ట్ కాదు. ప్రభుత్వం నుంచి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రకటన రావాలి. లేకపోతే రాబోయే కాలంలో ఎలాంటి పరిణామాలైనా జరగవచ్చు అనేది కూడా హెచ్చరిస్తున్నారు. ఉద్యోగులు ఏదన్నా తలుచుకుంటే చేయలేక ఏం కాదు, చేయగలరు. కానీ ప్రభుత్వానికి అవకాశాలు ఇస్తున్నారు. చేస్తామని చెప్తున్నారు కదా, రాష్ట్రంపై ఆర్థిక భారం ఉంది కదా అని. కానీ మరి మిగిలిన పథకాలు, మిగిలినటువంటి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి కదా అని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఎప్పటికీ వారి ఆవేదనను, వారి బాధను అర్థం చేసుకుంటుందో తెలియనటువంటి పరిస్థితి. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున అయితే మేము ఒకటే కోరుకుంటున్నాం, ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. త్వరితగతిన ఒక నిర్ణయం తీసుకోండి, వారి గురించి ఆలోచన చేయండి, ఒక ప్రకటన విడుదల చేయండి. వచ్చేటువంటి బడ్జెట్లో అయినా వారికి సంబంధించినటువంటి కోట్లాది రూపాయలు చెల్లించడానికి ఒక పక్కన పెట్టండి. ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు సంబంధించి ఒక ఫండ్ కొంత బడ్జెట్లో కేటాయించండి. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి అంశం అది. కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తే బాగుంటుందని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.